బిగ్ బాస్ సీజన్ 7తో పోలిస్తే బిగ్ బాస్ సీజన్ 8 కాస్త ఆకట్టుకుంటోంది. ముందుగా చెప్పినట్టుగానే ట్విస్ట్‌లతో ముందుకు సాగుతోంది. టాస్క్‌ల విషయంలో బిగ్ బాస్ ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. 2 వారాల్లో పూర్తి అయింది. ఇక మూడో వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. ఇక కంటెస్టెంట్స్ ఎలిమినేషన్స్ విషయంలో మాత్రం ఆడియన్స్‌కి ఫ్యూజులు ఎగిరేలా చేస్తున్నారు. శేఖర్ భాషా ఎలిమినేట్ తర్వాత అంతా పూర్తిగా మారిపోయింది. కంటెస్టెంట్స్ ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ చేసే వారిని సీక్రెట్ హౌస్‌లోకి పంపిస్తారు. కానీ ఇక్కడ అది కూడా జరగలేదు. ఇదంతా పక్కన పెడితే ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో నుంచి బయటికి వెళ్ళడానికి నామినేట్ అయిన వారిలో అభయ్ నవీన్ కూడా ఉన్నారు. అయితే ఈ వారం బయటకి ఎవరు వెళ్తారా అన్నది ఆసక్తిగా మారింది. ఇక హౌస్‌లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ తమదైన మార్కుని క్రియేట్ చేస్తున్నారు. అయితే అభయ్ మాత్రం ఎటువంటి మార్కును క్రియేట్ చేసుకోలేదు. తన పనేంటో తను చూసుకుంటూ ఉన్నాడు. అభయ్ నవీన్‌కి మాత్రం ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పే కన్నింగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇదే అభయ్ నవీన్‌కి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా నామినేషన్స్‌లోకి వచ్చి డేంజర్ జోన్‌లో పడ్డాడు అభయ్. ఇక సోషల్ మీడియాలో జరిగే పోలింగ్స్‌ని ఆధారంగా తీసుకుంటే అభయ్‌కి టాప్ 2లో స్థానం దక్కింది. ఆయన తర్వాత స్థానంలో పృథ్వీరాజ్ ఉన్నాడు. కానీ పృథ్వీకి కర్ణాటక నుంచి అధికారిక ఓటింగ్‌లో భారీ స్థాయిలో ఓటింగ్ నమోదు అవుతుంది అని తెలుస్తోంది. దాంతో ఇటు చూసినా కూడా పృథ్వీకి సేఫ్ జోన్ కనిపిస్తోంది. ఇక సీరియల్ బ్యాచ్ దాదాపుగా సేఫ్ పొజిషన్‌లోనే ఉన్నారు. ఎలిమినేట్ అయితే ఖచ్చితంగా అభయ్ అవుతాడు అని సోషల్ మీడియా పోలింగ్స్ ద్వారా తెలుస్తోంది. మరి ఇక్కడ జరిగినట్టుగానే అధికారిక పోలింగ్స్‌లో కూడా జరుగుతుందా? లేదా? అనేది చూడాలి. ఇక ఇప్పటివరకు టాప్ ఓటింగ్‌లో విష్ణుప్రియ ఉందని తెలుస్తోంది. మరి ఈ వారం ఎటు చూసినా అభయ్ డేంజర్ జోన్‌లో ఉన్నాడని తెలుస్తోంది. ఈ వారంలో ప్రముఖ నటుడు అభయ్ నవీన్ సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. తన గురించి ఆడియన్స్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందామని ఆసక్తితోనే తను ఈ నిర్ణయం తీసుకున్నట్టు అభయ్ నవీన్ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు అదే నవీన్ పాలిట యమగండంలా మారిందని తెలుస్తోంది. ఎందుకంటే ఓటింగ్ ప్రక్రియ ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఎప్పటిలాగానే విష్ణుప్రియ టాప్‌లో కొనసాగుతోంది. ఆ తర్వాత వరుసగా మణికంఠ, సీత, యష్మి గౌడ, నయనిక, అభయ్ నవీన్, పృథ్వీరాజ్ ఉన్నారు. ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం అభయ్ నవీన్, పృథ్వీరాజ్ డేంజర్ జోన్‌లో ఉన్నారు. కానీ గత వారం లాగానే ఈ వీక్ కూడా పృథ్వీని బిగ్ బాస్ సేవ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో ఇప్పుడు అభయ్ నవీన్ డేంజర్ జోన్‌లో ఉన్నాడు. ఓటింగ్ సరళి ఇలాగే కొనసాగితే మాత్రం అభయ్ బయటికి వెళ్ళక తప్పదు.